డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. అనదర్ మెగా ట్రెండ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ భారత్ 22 ETF. ఎన్నో సెక్టర్స్ ఇండియాలో ఫోకస్లో ఉంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం, లేదంటే డిఫెన్స్ అనుకుందాం, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న కంపెనీస్ ముందుకు వెళ్ళే అవకాశం ఎన్నో ఉంది. క్వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్లో ఉన్న పోర్ట్ఫోలియో డిఫరెంట్. భారత్ 22 ETF, భారత్ 22 ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ డిఫరెంట్, పోర్ట్ఫోలియో డిఫరెంట్, వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దామండి, ఇందులో టాప్ 10 స్టాక్స్ హోల్డింగ్స్ ఏంటి? భారత్ 22, ఐటీసీ, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, పవర్, బ్యాంకింగ్, యాక్సిస్ బ్యాంక్, SBI, పబ్లిక్ సెక్టర్, నేషనల్ అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్, ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, కోల్ ఇండియా, పబ్లిక్ సెక్టర్, భారత్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. డిఫరెంట్ స్టాక్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్, బట్ ఎక్స్పెక్టేషన్, గుడ్ రిటర్న్స్, గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది భారత్ 22 యొక్క ఆబ్జెక్టివ్. సో ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మన ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఈ ఈటీఎఫ్ని నమ్ముకొని, ఆబ్జెక్టివ్ పెట్టుకొని ప్లాన్ చేసిన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రొఫెషనల్గా బెటర్గా హ్యాండ్లింగ్ అవుతుంది. కాబట్టి బెటర్ రిటర్న్స్ ఈటీఎఫ్ కన్నా వచ్చే అవకాశం ఉంది. అందుకని దాదాపుగా ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 10,000 ఇన్వెస్ట్ చేసిన వారికి 1 year బ్యాక్ ఈరోజు 17,000. ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ 10,000 turned into 17,000 in just 1 year in this particular fund. That is because the focus is clear, the management is clear, but they are again investing in Bharat 22. Bharat 22 ETF nin focus ga ఈ పర్టికులర్ ఫండ్ ICICI Prudential Bharat 22 ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో వారు ఏం చేస్తున్నారంటే, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా భారత్ ETF సంబంధించిన భారత్ 22కి సంబంధించిన పోర్ట్ఫోలియోలో వీరు ఆ పర్టికులర్ ETFలో ఇన్వెస్ట్ చేసి ప్లాన్డ్గా, పద్ధతిగా, పెద్దగా, కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం వలన భారత్ 22 ETFలో ఇన్వెస్ట్ చేసి వచ్చే రిటర్న్స్ కన్నా మనకి పర్టికులర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో ఇలాంటి ఫండ్లో విచ్ ఈస్ గోయింగ్ టు బి అ మెగా ట్రెండ్ ఇన్ ద ఫ్యూచర్, దాట్ పర్టికులర్ ట్రెండ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్లో మనం SIP రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూతోని మన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ ఇండివిజువల్గా ప్లాన్ చేసే బదులు థిమాటిక్గా మనం ఒక ఫోకస్గా, ఒక మెగా ట్రెండ్ ఉన్న ఫోకస్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయగలిగితే బెటర్ రిటర్న్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కన్నా బెటర్గా వచ్చే అవకాశం ఈ పర్టికులర్ మెగా ట్రెండ్లో ఉంది. థిమాటిక్ ఫండ్స్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఆ పర్టికులర్ ఫోకస్ ఫండ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ మూమెంట్ ఇవ్వలేదనుకోండి, ఫెయిల్ అయిందనుకోండి, మనకు రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది అష్యూర్డ్గా ఉన్న లిస్ట్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ పోర్ట్ఫోలియో ఫోకస్గా క్లియర్గా ఉంది కాబట్టి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఈ పర్టికులర్ ఫండ్లో మనకు లాంగ్ టర్మ్లో కనబడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఫండ్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తోని మీరు కన్సల్ట్ చేయొచ్చు, ఇలాంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దాదాపుగా 3 years యాన్యువలైజ్ రిటర్న్ ఈ పర్టికులర్ ఫండ్ 41.53% ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో భారత్ 22 ETF, భారత్ 22 ఫోకస్ ఉన్న ఇండెక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పర్టికులర్ ఫండ్ లాస్ట్ 1 yearలో 70% రిటర్న్ ఇచ్చింది. అదే బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చేసి ఓన్లీ 39% ఇచ్చింది. దాదాపుగా మనకు 60 to 70% హయ్యర్ రిటర్న్ ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో ఫండ్స్ మేనేజ్మెంట్ ఆల్వేస్ జనరలీ ఈజ్ బెటర్ దాన్ ద పర్టికులర్ స్టాక్ ఆర్ పర్టికులర్ సెక్టర్, బికాస్ ప్రొఫెషనల్గా బెటర్గా మేనేజ్ చేసే ఫండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ముందుకు కూడా ఇలాగే
పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్న ఆలోచనతో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో 17th May 2023లో మనకు 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు కరెక్ట్గా ఆల్మోస్ట్ 17,027 రూపీస్ అవ్వడం జరిగింది. రిటర్న్ ఆఫ్ 70% ఇన్ ద లాస్ట్ 1 ఇయర్. లాస్ట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 10th May నుంచి ఇప్పటి వరకు 4% రిటర్న్, జస్ట్ 4% రిటర్న్ ఇన్ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 15 days ఈ పర్టికులర్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి పర్టికులర్ ర్యాలీ కారణం, ఎలక్షన్ మూమెంట్ కారణం, ఈ ర్యాలీ బుల్ ర్యాలీ ఏదైతే మనకు జరుగుతుందో దానివల్ల కూడా ఈ ఫండ్ ఇంకా అగ్రెసివ్గా మూవ్ అవ్వడం జరుగుతుంది, మనకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఐపి చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ 12,000 రూపీస్ 17th May 2023లో ఇన్వెస్ట్ చేసిన వారికి 35.1%, 5% యాన్యువలైజ్ అబ్సల్యూట్ రిటర్న్స్ కరెంట్ 1 ఇయర్లో మనకు ఈ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా 35.5% రిటర్న్ ఇవ్వడం జరిగింది. లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 70% వచ్చింది, ఎస్ఐపిగా ఇన్వెస్ట్ చేసిన వారికి 35.5% రిటర్న్ మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో రావడం జరిగింది. అలాగే 2 ఇయర్స్లో 67.59% లాస్ట్ 2 ఇయర్స్లో ఎస్ఐపి చేసిన వారికి 24,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 40,222 రూపీస్గా కరెంట్ వాల్యూ ఆల్మోస్ట్ 17th May పరంగా చూసుకుంటే 67.59% లాస్ట్ 2 ఇయర్స్లో ఎస్ఐపి చేసిన వారికి కూడా రిటర్న్ వచ్చింది. సో ఎస్ఐపి చేసిన వారికి రిటర్న్ ఉంది, లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వారికి రిటర్న్ ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ ఫండ్లో మీరు తగిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి ప్లాన్ చేయొచ్చు. దిస్ ఇస్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ Bharat 22. I'll also be planning to invest in this particular fund after June 4th because అంత క్లారిటీ ఉంటుంది, మార్కెట్ రియాక్షన్ కూడా అక్కడి నుంచి క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనం అందులో ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఈ పర్టికులర్ మెగా ట్రెండ్ని మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం. 2047 ఫోకస్గా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం క్లియర్గా ఇందులో ఫండ్లో కనబడుతుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ Bharat 22 ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి మినిమం 1,000 రూపీస్, రెండోది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ మినిమం 5,000, సెకండ్ టైం నుంచి మీరు 1,000 రూపీస్ అట్ అ టైం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మినిమం 5,000 రూపీస్ నుంచి మీరు ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్ఐపి పరంగా అయితే 1,000 రూపీస్ ఎస్ఐపి ఎవ్రీ మంత్గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నా అండర్స్టాండింగ్ ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే, ఎస్ఐపి చేసినా లంసమ్ చేసినా మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఇంకొంచెం బెటర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు రిటర్న్స్ ఇంకా బెటర్గా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇట్లాంటి ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు బెదరకుండా ధైర్యంగా మన పరిధిలో మన రిస్క్ ఎపిటైట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఇలాంటి ఫండ్స్లో మనకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ సెలెక్షన్ టెన్షన్ ఉండదు, అలాగే సెక్టర్ టెన్షన్ ఉండదు. ఫోకస్డ్గా ఉన్న ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజర్ ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసి బెటర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫండ్ని ప్లాన్ చేసి కన్సిడర్ చేస్తే బెటర్ రిటర్న్స్ ఫ్యూచర్లో మీరు చూసే అవకాశం కనబడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.